ప్రైజ్ ది లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వీడియో మీ ముందు తీసుకొని వచ్చినాను. ఈ వీడియో ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో, క్రైస్తవులపైన ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో ద్వారా మీరు చూడాలి. सनातनीय हिंदुओं, हम हर जगह ललकार कर कहते हैं, यहाँ भी कहते हैं कि दुनिया के जितने मजहब हैं उनके धर्म गुरुओं में ताकत नहीं है कि बागेश्वर हनुमान जी का सामना करने पे। और ये जितने यहाँ पर हली उल्लाह वाले फूंक लगाते हैं, अब उनकी ठटरी और गठरी बांधी जाएगी. ఇతని పేరు భగేశ్వర్ బాబా. ఈ బాబా 5th క్లాస్ మాత్రమే చదివాడు, కానీ ప్రవచనాలు చెప్తాడు, అదే విధంగా స్వస్థతలు చేస్తాడు. మూడోది, ఎవరైతే అతని దగ్గరికి వస్తారో అతని దగ్గర ఏదో దివ్య శక్తులు ఉన్నాయని అతని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్స్ అనేది ఇస్తాడు. ఇతను ఏ విధంగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాడో, వాళ్ళ గురించి ఏ విధంగా భవిష్యవాణి చెప్తాడో, లేకపోతే ఆ వ్యక్తి డీటెయిల్స్ అంతా కంప్లీట్గా బయోగ్రఫీ ఎలా చెప్తాడో నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు మన టాపిక్ అది కాదు. ఈ వ్యక్తి ఎక్కడ పోయినా, ఏ ప్రాంతంలో పోయినా ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి క్రైస్తవుల మీద కానీ ఇస్లాం సహోదరుల మీద కానీ ఎప్పుడు చూసినా విషము కక్కుతూనే ఉంటాడు. ఇతడు ఏ ప్రాంతంలో పోయినా హల్లెలూయా అనే పదానికి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. और ये जितने यहाँ पर हली उल्लाह वाले हली उल्लाह वाले हली उल्लाह वाले हली उल्लाह वाले హల్లెలూయా అనే పదానికి చాలా తప్పు విధంగా మాట్లాడుతూ ఉంటాడు. వాంటెడ్లీ మాట్లాడతాడు. అతనికి రాక అనేది కాదు, కానీ వాంటెడ్లీ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విషయంలో పంజాబ్లో కూడా ఇతని మీద కేసు వేయాలని చూశారు, కానీ ఇంకా ఇలాంటి బాబాల వెనుకలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే అతనికి ఎవరు ఏం చేయలేకపోయారు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఎక్కడ ప్రచారం చేసినా తన పుస్తకంలో ఉన్న విషయాలు చెప్పకుండా, తన గ్రంథంలో ఉన్న మాటలో ప్రవచనాలు చెప్పాలనో ఆ మాటలు చెప్పకుండా ఎప్పుడు క్రైస్తవుల పైన ఒక డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. క్రైస్తవులను వెలకొట్టేయాలి, వాళ్ళు సమాజంలో ఉండొద్దు, ఇటు ముస్లిమ్స్ ఉండొద్దు, అటు క్రైస్తవులు ఉండొద్దని ప్రతి ప్రవచనంలో, ప్రతి మీటింగ్లో ఆయన పలికే మాట ఇలానే ఉంటుంది. सनातनीय हिंदुओं, हम हर जगह ललकार कर कहते हैं, यहाँ भी कहते हैं कि दुनिया के जितने मजहब हैं उनके धर्म गुरुओं में ताकत नहीं है कि बागेश्वर हनुमान जी का सामना करने पे. సో ఒకసారి అతను ఏం మాట్లాడాడో నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. క్రైస్తవుల మీద అతను ఏం పలుకుతున్నాడో అనేది మనం ఒకసారి వినాలి. और ये जितने यहाँ पर हली उल्लाह वाले फूंक लगाते हैं, अब उनकी ठटरी और गठरी बांधी जाएगी. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను అనంటే బాగా వినాలి. నార్త్లో ఉన్న క్రైస్తవులకు కానీ లేకపోతే ఇస్లాం సహోదరులకు కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సౌత్ ఇండియాలో మనం ఏ విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తలేము. అక్కడ ఉన్న వాళ్ళపైన రోజు రోజుకి దారుణమైన చర్యలు తీసుకుంటున్నారు. క్రిస్టియన్ అంటే చర్చ్ నడిపిస్తే, చర్చ్లో బైబిల్ కనిపిస్తే మత మార్పిడి చేస్తున్నారనే ఏదో ఒక, ఇంతకు ముందు కూడా రామ్ సేవక్ అనే ఒక పాస్టర్ గురించి మాట్లాడాను. ఆ పాస్టర్ గారి గురించి ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఇప్పటికి కూడా కస్టడీలోనే ఉన్నారు అని అంట. ఇంకా అతనికి కోర్టులో కూడా అతనికి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో ఇంత దారుణమైన పరిస్థితి యూపీ ప్రభుత్వం లేకపోతే యూపీ స్టేట్లో జరుగుతుంది. ఈ భగేశ్వర్ ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద విషం కక్కుతూ, ముస్లిం సహోదరులపైన విషం కక్కుతూ ఉంటే భారతదేశంలో మేమే ఉండాలి, మా ప్రకారంగానే ఉండాలి, మేము ఎలా చెప్తే ఆ విధంగానే మీరు బ్రతకాలని ఈ వీడియోలో అతను మాట్లాడుతున్నాడు. सनातनीय हिंदुओं, हम हर जगह ललकार कर कहते हैं, यहाँ भी कहते हैं कि दुनिया के जितने मजहब हैं उनके धर्म गुरुओं में ताकत नहीं है कि बागेश्वर हनुमान जी का सामना करने पे. और ये जितने यहाँ पर हली उल्लाह वाले, ఇతనికి ఎంత ధైర్యం ఎడకెళ్ళి వచ్చిందండి. కేవలం 5th క్లాస్ పాస్ అయిన ఈ వ్యక్తి, అది కూడా సరిగ్గా చదవలేదు. ఒకప్పుడు ఇతని దగ్గర తినడానికి కూడా ఏమీ లేని ఒక వ్యక్తి ఈరోజు ఆయన దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటిది? దీని వెనుకలో ఎవరు సపోర్టివ్గా ఉన్నారు? మనకందరికీ ఈజీగా అర్థమైపోతుందండి.
ఏదైనా ఒక రాజకీయ సపోర్ట్ ఉంటేనే ఇలా పైకి వస్తారు. ఆయన వెనుకలో బడా నేతలు ఉన్నారు. అతను ఏ ప్రాంతంలో అయితే ఉంటాడో అక్కడ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వస్తారు. వచ్చి ఆయన మాటలు వింటాడు. ఆ మాటలు విన్న వ్యక్తులు ఇలాంటి విషపూరికమైన మాటలు క్రైస్తవుల మీద మాట్లాడుతున్నప్పుడు ప్రజలపైన ఇంపాక్ట్ కనపడదా? ఒకప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిసి ఉండే వాళ్ళము. ఇప్పుడు ప్రతి చిన్న దానికి కులము, మతము, వ్యవస్థ అని ఏదో ఒకటి అడ్డం వస్తుంది. ఒకప్పుడు అందరు కలిసి ఆనందంగా బతికేటోళ్ళు, కానీ ఇప్పుడు ఒకరిపైన ఒకరు కక్షలు. రోజుకి మనిషి ఎదుగుతూ ఉండాలి, ఎదగాలి, ముందుకు పోవాలి. అంతేకాని ఇంకా ఏదో గతంలో జరిగిందని, హిస్టరీ అని, లేకపోతే ఇంకా ఏదో, మనం మనిషి రోజుకి ఎదగాలే కానీ దిగిజారిపోవద్దు. ఈ మధ్యలో ధర్మం పేరుట, కల్చర్ పేరుట, లేకపోతే ట్రెడిషన్, రిచువల్స్ అని చెప్పి మనుషులను ఏ విధంగా మూర్ఖంగా తయారు చేసేస్తున్నారనంటే మనిషిలాగా ప్రవర్తించకుండా క్రూరంగా బ్రతుకుతున్నాడు. సో ఇలాంటి టాక్సిక్ మాటల ద్వారా సమాజానికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు కదా? ఆలోచించాలి మనము. అతడు మాటలు మాట్లాడే విధము చూస్తే ఎంత కోపం వస్తుందండి. సమాజంలో రోజుకి గొడవలు కాకుండా శాంతి, భద్రత ఇవన్నీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక సిటిజన్ది. కానీ ఇలాంటి దొంగ బాబాలు ఏం చేస్తున్నారంటే ఎక్కడ పోయినా తన రాజకీయ కుట్రలు చూపెట్టి నేను లేదా మీరు అని చెప్పుకుంటా అస్ వర్సెస్ దెన్ అనే ఈ ఫైట్లో ఎప్పుడు సమాజానికి మ్యానిపులేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ మనోభావాన్ని దెబ్బ కొడుతూ ఉంటారు. చివరికి ఏమైపోతుందంటే మంచిగున్న ఒక సమాజము కొట్టుకొని చస్తున్నారండి. కేవలము వీళ్ళ పాపులారిటీ కొరకు మాత్రమే. ఇతనికి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని వేల మంది, మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి టాక్సిక్ మాటలు వాళ్ళందరూ ఇంజెక్ట్ చేయరా? వాళ్ళ బ్రెయిన్లో పోదా ఇలాంటి మాటలు? ఈ మాటలు వినే ఎన్ని గొడవలు జరుగుతున్నాయండి యూపీలో. ఎక్కడ పోయినా మత రాజకీయం చేస్తూ సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి కారణం ఇదే. ఇలాంటి బాబాలు చాలామంది మనకు సమాజంలో కనిపిస్తున్నారు. కానీ క్రైస్తవులారా, మీరందరూ వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే సమాజము ఇంకా దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయి.